గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా స్పీచ్ని రెండు రకాలుగా అనుకుంటున్నాను నేను. ఒకటేమో ధరణి, రెండోది ఈ పిల్లలకు సంబంధించి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ వాళ్ళకి ధరణి వాళ్ళకి సంబంధం లేదు నిజానికి, టు బి ఫ్రాంక్. సో అంతే ఇట్లా వచ్చారు కాబట్టి మీకు సంబంధించిన గైడెన్స్ కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ధరణి అంటే భూమి, సాంస్క్రిట్ వర్డ్ కదా. ప్రభుత్వము ఒక పేరు పెట్టుకుంది. ఆ భూమికి సంబంధించిన లావాదేవీలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా భూమికి సంబంధించిన పథకాలు అవన్నీ కూడా ఈ ధరణి అనే ఒక పోర్టల్ ద్వారా, కంప్యూటరైజ్డ్ పోర్టల్ ద్వారా టేకప్ చేయాలనేది. సో అయితే ఏమైందంటే మామూలు ఇంట్లో మేము చెప్పినట్టుగా రికార్డ్స్ ఉండేవి, ఒక 11 రకాల రిజిస్టర్ ఉండేవి. ఆ రిజిస్టర్స్ అన్నింటినీ కూడా వీళ్ళు కంప్యూటరైజ్ చేస్తారు. అంటే అక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి డేటా ఎంట్రీ అన్నమాట చేసి, ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ బేసిస్ మీదనే అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటారు. అయితే ఈ యొక్క డేటా ఎంట్రీ కాకుండా ఇంకొక మార్పు ఏంటంటే, అసలు కొన్ని అధికారుల యొక్క అధికారాలు, పవర్స్ అంటారు కదా, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, అవి కూడా చేంజ్ అయినవి, మార్పులు వచ్చినవి. అంటే ఇప్పుడు ఈరోజు అంతకుముందు తహసీల్దార్ చేసినటువంటి పని ఈరోజు కలెక్టర్ చేస్తున్నాడు. అంతకుముందు కలెక్టర్ గారు చేసే పనిని ఇప్పుడు చీఫ్ కమిషనర్ హైదరాబాద్లో ఉంటారు, ఆయన చేస్తున్నారు. అట్లా కొన్ని పవర్స్ కూడా పైకి బదలాయించబడ్డాయి. హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ నో తెలుగు? రేజ్ యువర్ హ్యాండ్స్. బాబు చూడు, హలో, దే డోంట్ నో తెలుగు. సో మెనీ పీపుల్ దే డోంట్ నో తెలుగు. It's difficult now to manage. If I talk in English, they don't understand. If I talk in Telugu, you don't understand. These are the issues. But anyhow, okay. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమ్మా దేవగిరి గుట్ట. ఓహో, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు? రైట్. ఓకే, ఫైన్. సో ఐ టాక్ టు యూ ఇన్ ఇంగ్లీష్ రిగార్డింగ్ గైడెన్స్. సో లెట్ మీ టాక్ ధరణి నౌ. సో అమ్మ ధరణి అనేది ఈ రకంగా వచ్చినాయి. సో దీంట్లో సమస్యలు ఎక్కడ వచ్చినాయంటే, ప్రజలు ఎక్కడ ఉంటారు? ఈ రైతులు ఎక్కడ ఉంటారు? గ్రామాల్లో ఉంటారు కదా. రైతులు ఎక్కడ ఉంటారు? సిటీలో ఉంటారా, గ్రామాల్లో ఉంటారా? గ్రామాల్లో ఉంటారు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది గ్రామాల్లో ఉంటారు కదా. కానీ పాపము వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే గ్రామాల్లో చెప్పుకోనికి ఎవరు లేరు. ఇప్పుడు అది మన కేసీఆర్ దొరగారు చేసినటువంటి విపరీతం అన్నమాట. ఇప్పుడు మొత్తం భూమికి సంబంధించిన అన్నీ కూడా ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్ దగ్గరికి పోవాలి. తహసీల్దార్ దగ్గర పవర్స్ లేవు, అధికారాలు లేవు. అందుకని ఆయన ఏం చేస్తాడో పైకి పంపిస్తాడు. సో కలెక్టర్ గారి దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి. కలెక్టర్ గారు దొరకడు, అంత ఈజీగా దొరకడు. సో దాంతో బాగా ఇబ్బందులు అవుతున్నాయి, రైతులకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో ఇప్పుడు దానివల్లనే పాపము ఈ ధరణి అనే దాని మీద చెడ్డ పేరు వచ్చింది గవర్నమెంట్ కూడా. సో అది మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొత్త ప్రభుత్వం కూడా అనుకుంటుంది. సో అది ఎట్లా మార్చాలి, ఏం మార్చాలి అంటే ఏంది సింపుల్. యాక్చువల్గా 2-3 విషయాలు ఉంటాయి ఇందులో. ఫస్ట్, రైతులు గ్రామం దాటి బయటకు పోకుండా ధరణి సమస్యలు పరిష్కారం కావాలి. ఎందుకు పోవాలి బయటికి? మండలంకి ఎందుకు పోవాలి? రెవెన్యూ డివిజన్కి ఎందుకు పోవాలి? లేకపోతే జిల్లాకి ఎందుకు పోవాలి? హైదరాబాద్కి ఎందుకు రావాలి? అన్యాయం కాదు అది, అట్లా ఉండకూడదు కదా. ఏం చేసినా గవర్నమెంటు గ్రామంలోనే ఒక ఫిర్యాదులకు సంబంధించి, ధరణి యొక్క సమస్యలకు సంబంధించిన ఒక విభాగం లాగా ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఒక గ్రామ పంచాయతీని బాధ్యత చేస్తారా, లేకపోతే రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ నెలకొల్పుతారా గ్రామ స్థాయిలో అనేది ఏం చేసినా కానీ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది ఆ రకంగా రైతులు బయటికి పోకుండా, గ్రామం దాటి బయటికి పోకుండానే ఆయన సమస్య తీరాలి. కరెక్టేనా నేను చెప్పేది? అంతే కదమ్మా, ఎవరైనా అదే కోరుకుంటారు కదా. ఏదైనా సమస్య ఉంటే అందరూ హైదరాబాద్ రావాలని కోరుకుంటారా? హైదరాబాద్ రావాలంటే మాటలా కదా, అన్యాయం కదా చాలా. సో అందుకని నోబడీ షుడ్ కమ్ టు హైదరాబాద్, పీపుల్ షుడ్ బి ఏబుల్ టు సార్ట్ అవుట్ దేర్ ప్రాబ్లమ్స్ ఎట్ విలేజ్ లెవెల్. అంతే కదమ్మా, అది ఒకటి చేయాలి. రెండోది ఏం చేయాలంటే, కొంచెము టైం తీసుకున్నా, కొంచెం డబ్బైనా కానీ అసలు భూముల యొక్క సరిహద్దులు, సో 90% రైతులకు సంబంధించిన సరిహద్దులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. ఇది రామయ్య భూమి అని పక్కన నర్సయ్య, ఇటు పక్కన రమేషు, ఇటు పక్కన వెంకటేషు, వీళ్ళందరూ ఒప్పుకుంటారు ఇది కరెక్టు అని. అలాంటి భూములు 90% ఉంటాయి సుమారుగా, 80-90% మధ్యలో ఉంటాయి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. వాటిని ఫస్ట్ అంటే ముందు భవిష్యత్తులో
సమస్యలు రాకుండా వాటిని ఫిక్స్ చేయాలి. ఎట్లా ఫిక్స్ చేయాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ని ఫిక్స్ చేస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కానీ ఈ పాయింట్ని గుర్తుపట్టవచ్చు. అట్లాంటిది ఒక టెక్నాలజీ ఉంది మనకి. అట్లా ఆ రకంగా ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటారు, తెలుగులో తెలుగులో ఏమంటారు అక్షాంశము రేఖాంశం అంటారు తెలుగులో. దాన్ని బట్టి ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఆ రకంగా ఇప్పుడు ప్రతి ఒక్క రైతు యొక్క భూముల్ని ఆ రకంగా ఫిక్స్ చేయాలి. చేస్తే అది ఇక మారదన్నమాట, ఎవరు మార్చడానికి ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరన్నా అధికారులకు లంచం ఇస్తే మార్చేస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారు, భూములు మార్చేస్తున్నారు. ఆయన 4 ఎకరాలు 3 ఎకరాలు ఉందని రాస్తున్నారు, 3 ఎకరాలకు 5 ఎకరాలు రాస్తున్నారు. అంత గందరగోళం ఉంది. అట్లా మారకుండా ఇవి ఎలక్ట్రానికల్లీ అంటారు, ఎలక్ట్రానికల్లీ ఫిక్స్ చేసేయాలి. అది ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రెండోది, సో క్లియర్గా రైతులకి స్థానికంగానే సమస్య వచ్చినప్పుడు అక్కడే పరిష్కార మార్గం అయ్యేటట్టుగా ఏం చేయాలి రైతు అంటే ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోతే పరిష్కారం అవుతుంది, ఎట్లా పరిష్కారం అవుతుంది అనే అంశాలను కూడా ప్రతి గ్రామంలో ఒక యంత్రాంగాన్ని పెట్టి, యంత్రాంగం అంటే అధికారిని, ఒక రెవెన్యూ అధికారిని పెట్టి, ఆ రెవెన్యూ అధికారి ద్వారానే, అంటే ఉదాహరణకి గ్రామ రెవెన్యూ అధికారి ఉంటాడు, ఈ గ్రామ రెవెన్యూ అధికారి తిరగాలి రైతుల గురించి, అందుకే రైతులు తిరగొద్దు, అంతే కదా. ఎందుకంటే గ్రామ రెవెన్యూ అధికారి అనేవాడికి జీతం ఇస్తుంది గవర్నమెంట్, ఆయన బాధ్యత ఇస్తుంది. ఒక్కరు కాబట్టి 2 పెట్టండి, 2 అయితే 3 పెట్టండి కదా, లేకపోతే వాలంటీర్స్ పెట్టండి. సో వాలంటీర్స్ కొంత పేమెంట్ ఇవ్వండి. సో ఒక మొత్తానికైతే గ్రామ స్థాయి పరిష్కారం జరగాలి. రైతులకి సంబంధించిన సమస్యల్ని ఈ గ్రామ రెవెన్యూ అధికారి మాత్రమే తహసీల్దార్ దగ్గరికి పోతాడా, కలెక్టర్ దగ్గరికి పోతాడా, లేకపోతే సీసీఎల్ హైదరాబాద్ పోతాడా, ఎట్లా పోతాడా అనేది. సో ఆ రకంగా ప్రభుత్వము ఒక విధానం తీసుకురావాలి. అప్పుడు కరెక్ట్గా దాన్ని అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అంతే, ఇంక 2 అంశాలు, ఇంకా వేరే అంశాలే లేవు. ఒకటి ఫిక్స్ చేయడము, బౌండరీస్, సరిహద్దులు. రెండోది గ్రామ స్థాయిలోనే పరిష్కార మార్గాలు చూడడానికి ఒక యంత్రాంగం పెట్టడం. ఈ 2 చేయాల్సింది. ఇక మిగతాది ప్రభుత్వము సాఫ్ట్వేర్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, సాఫ్ట్వేర్కి సంబంధించిన సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, దానికి సంబంధించి ప్రతి మండలంలో ఒక సాఫ్ట్వేర్ చూసే పర్సన్ ఉండాలి. సో అట్లాగే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లో ఒక 2 ఉండాలి. సో అట్లాగే ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక 5 ఉండాలి. సో సీసీఎల్ఏలో ఒక 30-40 మందితో ఒక విభాగం ఉండాలి. ఇది ఐటీ విభాగం అంటాం, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ రకంగా ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన బాగోగులడానికి వచ్చేట్టుగా పరిష్కార మార్గాలు చూపించడానికి ఉండాలి. సో అట్లాగే కలెక్టర్లకి సో పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి, తహసీల్దార్లకి పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి దీని మీద. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ ఇప్పటికీ తహసీల్దార్లకి చాలామంది తెలియదు దాని గురించి. అట్లా కలెక్టర్లు కొత్తగా పోయినాక వాళ్ళందరూ వాళ్ళని నేర్చుకోవాలి. అసలు కలెక్టర్ అనే వాడికి పూర్తిగా తెలియాలి. ఈ షుడ్ బి ది మాస్టర్ ఆఫ్ ధరణి, మాస్టర్ ఆఫ్ అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషనే మాస్టర్ ఉండాలి. పాతకాలంలో జాయింట్ కలెక్టర్లే ఆగిపోయేది, అక్కడ ల్యాండ్ సమస్యలు, భూమి సమస్యలే జాయింట్ కలెక్టర్ ఆగిపోయేది. ఇప్పుడు అసలు జాయింట్ కలెక్టర్ అని పిక్చర్లోనే లేడు. సో ఈ రకంగా కొన్ని లోటుపాట్లు ఉన్నవి. ఈ లోటుపాట్లను కూడా గవర్నమెంట్ చేయాలి. ఫైనల్గా మనం ప్రభుత్వానికి ఏం సలహా ఇద్దామంటే, దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, భూమి మీద బాగా పట్టు ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సో ఉదాహరణకి సురేష్ చంద్ లాంటి వాళ్ళు, అట్లాగే బిఆర్ మీనా లాంటి వాళ్ళు, సో అటు చాలామంది ఉన్నారు, మన ఎంవి రెడ్డి లాంటి వాళ్ళు. సో వీళ్ళెవరైతే చాలామంది కలెక్టర్లుగా పనిచేసి భూమికి సంబంధించిన పరిపాలనకు సంబంధించి బాగా నిష్ణాతులుగా ఉన్నారో వాళ్ళతో కమిటీ వేసి ఒక క్షుణ్ణంగా దీని సమస్యలు ఏమున్నవి, పరిష్కార మార్గాలు ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు కాకుండా ఆ కమిటీ చెప్పగలిగితే అది ఇంకా అథెంటికేటెడ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు, ఉదాహరణకి ఒక 62 సమస్యలు ఉన్నాయనుకోండి, 62 సమస్యలకి కూడా ఒక 10 పరిష్కార మార్గాలు చూస్తే ఈ 10 పరిష్కార మార్గాల ద్వారా ఈ 62 సమస్యలు పూర్తయి మనకి నెరవేరుతాయి అనుకున్నప్పుడు అలాంటివి పరిష్కార మార్గాలు కూడా ఈ కమిటీ కమిటీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందుకనే మనము ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఏం కోరుదామంటే, నిష్ణాతులతోని అందులో భూమికి సంబంధించిన పరిపాలన చేసినటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, అట్లాగే కొంతమంది సామాజిక కార్యకర్తలు, కర్ణకర్ లాంటి సాధిక లాంటి చూశారు కాబట్టి ఇదంతా కూడా భూమి సునీలు ఉన్నాడు, అలాంటి వాళ్ళు, అట్లాగే 1-2 అడ్వకేట్లు, సో అట్లాగే ఒక సామాజిక పూర్తిగా అసలు అంటే ఈక్విటీ అంటాం మనము, అలాంటి అంశాలు చూసే సామాజిక కార్యకర్తలు, వీళ్ళేమో భూమికి సంబంధించి దండకి సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలు అయితే, ఇంకొక మంది అసలు ఈక్విటీకి సంబంధించిన సామాజిక కార్యకర్తలు అంటే ఉమెన్ కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, అలాంటి వాళ్ళని కూడా వేసి ఒక కమిటీ తయారు చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ కమిటీకి ఒక వర్కింగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఇవన్నీ రికార్డ్ చేసుకోవడానికి, ఈ కమిటీకి కావాల్సిన డాక్యుమెంట్ని ఇవ్వడానికి,
ఈ కమిటీకి కావాల్సినటువంటి లాజిస్టిక్స్కి అన్నిటికి కూడా కమిటీకి గవర్నమెంట్ గైడెన్స్ ఇవ్వడానికి ఒక పనిచేసే ఐఏఎస్ అధికారిని కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ రకంగా కమిటీ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని అక్రాస్ ది టేబుల్ సో ఇది సమస్య ఇది పరిష్కారం చేయడానికి లేదు. సో కూలంకషంగా చాలా క్వాలిటేటివ్గా కూర్చొని అన్ని సమస్యలు తీసుకొని ఒక 10 జిల్లాలు తిరిగి 10 జిల్లాల రైతులతో మాట్లాడి ఒక 40-50 గ్రామాలు తిరిగి సో పూర్తిగా సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఈ కమిటీ వాళ్ళు కూలంకషంగా చర్చించుకొని పరిష్కార మార్గాలు వెతికి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అనేది సొల్యూషన్ దీనికి. సో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను దానికి సంబంధించి. బికాస్ దీస్ పీపుల్ హావ్ కమ్ కాబట్టి వాళ్ళు మనకు కొంచెం ఏదైనా కొంచెం ఇవ్వాలి కదా మన వైపు నుంచి. సో వాట్ ఆర్ యు స్టడీ? నో. సో యు ఆర్ ఈక్వల్. So behave like an equal within the family, between wife and husband also. Because many people they don't teach these kind of things, but this is very very important. So if required, you should be able to quit the family. So not at the cost of your dignity, not at the cost of your self-respect. So you grow to that extent. Once the male partner, if they know that you are a kind of, you are empowered and you are matured enough to quit him, that they will set right themselves. That's important. So otherwise they'll try to manage, they'll try to dominate you and all that. So these are the things wherever I go I tell to young girls, very very important things. These are the called life skills, right? So then the last point is soft skills. Apart from communication, apart from English, you need to become perfect in computer, in MS Office, the Word, the Excel, the PowerPoint. So these 3 things are very very important. You should be able to learn these 3 things, very very important for you also. మీకు అర్థమైంది మన ఇంగ్లీష్ అయితే అర్థమైంది కదా మీకు? దీస్ ఆర్ ది ఫ్యూ పాయింట్స్ ఐ థాట్ ఐ షుడ్ షేర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు యూ. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు.